కల్లమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ ఇంట్లో గత 16 సంవత్సరాలుగా వారితో కలిసి జీవించిన లియో శునకం గత రాత్రి చనిపోవడంతో సాంప్రదాయబద్ధంగా శునకాన్ని అంత్యక్రియలు నిర్వహించారు. రుయ్యడి ఫామ్ హౌస్లో సాంప్రదాయ ప్రకారం శునకానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలో గ్రామస్తులు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులు అర్పించారు. ఉప్పు మీద
ఆదిలాబాద్ పట్టణంలోని మా సొంత గృహంలో మేము ముద్దుగా పెంచుకున్న లియో శునకము రాత్రి చనిపోవడం జరిగింది. మా కుటుంబానికి దానికి 16 సంవత్సరాల అనుబంధం. మేము ఊరవతల ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరు రక్షణ లేరని చెప్పి చిన్న పిల్లని తెచ్చి ముద్దుగా 16 ఏళ్ళు ఒక కుటుంబ సభ్యునిగా పెంచుకున్నాం. దానికి ఏదన్నా బీమారు వస్తే జ్వరం వస్తే మేమందరం ఇంట్లో కూడా ఎందరో బాధపడుతుంటే దాన్ని అప్పుడే దవాఖానా తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసుకొని 16 సంవత్సరాలు కాపాడుకున్నాం. ఆ ప్రేమ మాకు ఎప్పటికీ మర్చిపోం. చాలా బాధ అనిపిస్తుంది. ఇక మూగజీవులు ముఖ్యంగా కుక్కలు చాలా విశ్వాసంతో ఉంటాయి. నేను ప్రత్యక్షంగా చూసిన. రక్షణే కాకుండా కుటుంబ సభ్యులు కూడా మాతో ఆప్యాయత ఉంటుండే, ఎంతో ప్రేమతోని ఉంటుండే. మరి అటువంటిది పోవడం చాలా బాధ. మనము మానవ సమాజంలో మూగజీవులు ప్రేమించడం అందరము నేర్చుకోవాల్సిందే. అది మన బాధ్యతగా ప్రతి ఒక్కరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మరి దాన్ని మా సంత గ్రామం రుయాడిలో మా చేనులో మా ఫామ్ హౌస్కి తెచ్చాం. మా గ్రామస్తులందరూ భజన దప్పుల వాయిదాలతో మరి దాన్ని ఇక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళి ఊరేగింపుగా మా చేనులో ఇలా అంత్యక్రియలు ఒక మనిషికి చనిపోతే ఎట్లయితే సాంప్రదాయ పద్ధతి చేస్తామో అదే పద్ధతిలో మా గ్రామస్తులందరూ ముందు నుండి ఈరోజు ఇక్కడ అంత్యక్రియల కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మాకు కూడా దీని జ్ఞాపకార్థం ఇక్కడ ఎక్కడైతే మేము అక్కడ అంత్యక్రియలు చేసామో అక్కడ సమాధి కట్టి దాని ఫోటో పెట్టించి మా జీవితాంతము అది మాకు జ్ఞాపకం ఉండేట్టు మేము ఇక్కడ ఉంచుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.